మై డియరెస్ట్ సెనోరిటా ఇదొక స్పానిష్ మూవీ. ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. అండ్ రన్ టైమ్ కూడా లెస్ దెన్ 2 hours ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే మూవీ ఇది. ఈ మూవీ చూడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదొక హిడెన్ డ్రామా మూవీ అనే చెప్తా. సింపుల్గా స్టోరీ చెప్పాలంటే స్టోరీ ఒక కాన్వర్జేషన్ సెటప్తో స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తన లైఫ్లో ఏదో ఒక మిస్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. అవుట్ సైడ్ వరల్డ్తో తను బాగానే ఇంటరాక్ట్ అవుతుంది, కానీ తన ఐడెంటిటీ కోసం తనకి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యే జర్నీ ఈ మూవీ. సింపుల్గా చెప్పాలంటే తన యొక్క సెల్ఫ్ డిస్కవరీ, తన ఐడెంటిటీ ఏంటి, తన ఎమోషనల్ జర్నీయే ఈ మూవీ స్టార్టింగ్ నుంచే చాలా కామ్ అండ్ ఎమోషనల్ టోన్తో సెట్ చేశారు. ఫాస్ట్ పేస్డ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, స్లోగా నడిచే కాన్సెప్ట్ డ్రివెన్ డ్రామా ఇది. కాన్సెప్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్స్పెషల్గా ఐడెంటిటీ ఏంటి, యాక్సెప్టెన్స్ అండ్ సోషల్ జడ్జ్మెంట్ లాంటి టాపిక్స్ని రియలిస్టిక్గా చూపించారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే మేజర్ హైలైట్ అనే చెప్తారు. చాలా సడల్గా న్యాచురల్గా యాక్ట్ చేశారు. క్యారెక్టర్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసింది. ఫస్ట్ హాఫ్లో అయితే స్టోరీ టెల్లింగ్ బాగా వర్కౌట్ అయింది. స్లోగా బిల్డప్ అయినా కూడా నాకైతే చాలా ఎంగేజింగ్ అనిపించింది. క్యారెక్టర్తో చాలా బాగా కనెక్ట్ అయ్యి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ కొంచెం ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. మెసేజ్ని డైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేసిన ఎమోషన్స్ డెప్త్ కొంచెం తగ్గిపోయింది. కొన్ని సీన్స్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నా సెకండ్ హాఫ్లో అయితే కంప్లీట్ నరేషన్ అయితే కన్సిస్టెంట్గా లేదు. ఇంకా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ అయితే సిన్సియర్గా ఈ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేశాడు. సెన్సిటివ్ టాపిక్ అయినా రెస్పెక్ట్ఫుల్గా ప్రజెంట్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే కొంచెం టైట్గా ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదేమో అని నా ఫీలింగ్. సడల్గా చూపించిన ప్లేసెస్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది నాకు కొంచెం మైనస్ అని అనిపించింది. టెక్నికల్గా చూస్తే మాత్రం సినిమాటోగ్రఫీ సింపుల్ అండ్ క్లీన్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సాఫ్ట్ అండ్ ఎమోషనల్గా ఉంది. ప్రొడక్షన్స్ అయితే డిజైన్ రియలిస్టిక్గా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మీకు స్లో అండ్ హిడెన్ డ్రామాస్ చూడాలనుకుంటే ఈ మూవీ వర్త్ వాచింగ్ అనే చెప్తా. మెసేజ్ కోసం అయితే డెఫినెట్గా చూడొచ్చు ఈ మూవీని. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.